పిల్లలు అలా చేయవద్దు. పిల్లల మానవ సృష్టి ఆరంభించినప్పుడే దేవుడు ఈ నూతనమైనటువంటి కార్యాన్ని ఆరంభించాడు. ఆది కాండములకు మనం వెళ్ళినట్లయితే దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ఆయన ఒంటరిగా ఉంటే ఇష్టము లేక ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు. అంటే వివాహ కార్యాన్ని ఆదిలోనే ప్రభు ఏర్పాటు చేశాడని మనకి గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ వివాహంతో కూడినటువంటి ప్రేమ బంధం అది కల్మషం లేనిదై ఉండాలి. ఏదో శారీరక సుఖం కోసం, లైంగిక సంబంధం కోసం మనం చేసుకుంటున్నామని వివాహం అనేటటువంటిది కాదు. ఇది ప్రేమతో కూడినటువంటి వివాహం. మరి ఈ వివాహం అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి వేదిక కాకూడదు. ఈ వివాహం శాశ్వతంగా నిలవబడాలి. ప్రభు అయినటువంటి దేవుడు ఎందుకు నిమిత్తమైతే మానవుడిని ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు, వారెవరు కలయిక ఎంత గొప్పదో అది చివరి వరకు ఎందుకు ఉండాలో ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ శారీరకమైనటువంటి సుఖాలు కూడా ఈ ప్రేమ బంధం ద్వారా ఒక ప్రేమ కృష్ణాలుగా మారాలి, ప్రేమికులుగా మారాలి. జీవితాంతం వారు కలిసిమెలిసి ఉండాలి అని వాక్యం కలిగిస్తూ ఉంది. ప్రియులారా, ఆది కాండం 24వ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే మరి అబ్రహాము ఈ శాప నిమిత్తమై పెండ్లి కుమార్తె అవసరమై ఉంది కాబట్టి అప్పుడు ఎలియాజరును పంపుతూ ఉన్నాడు. ఎలియాజరు అనేటటువంటి తన సేవకుడు ప్రియులారా వెళ్తూ అనుకుంటున్నాడు, నా యజమాని కుమార్తెకి కావలసినటువంటి పెండ్లి కుమార్తెని ప్రభావం నేనైతే ఆయన చెప్పిన విధంగా వస్తున్నాను, కానీ మరి నీకు ఇష్టమైతే ఆమె ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో నాకు తెలియచేసి ప్రార్థన చేస్తున్నాడు. తీరా గ్రామంలోకి ప్రవేశించిన తర్వాత అంటున్నాడు, ప్రభా నాకు ముందుగా ఎదురొచ్చినటువంటి స్త్రీ నాకే కాదు నా గుర్రములకు కూడా నీటిని పట్టిస్తే ఎంత ఆమె యొక్క ఓర్పును గమనించి ఆమె నా యొక్క యజమానుని యొక్క మాడిన భార్య అవుతుందేమో అని ప్రార్థన చేశాడు. పిల్లరా, ఎంత గొప్ప విషయమో చూడండి. ఈ విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను గొప్పగా దీన్ని సాగదీసి చెప్పడానికి ఇష్టపడలేదు, సమయం తక్కువగా ఉంది కనుక. ప్రియులను గమనించండి, వివాహానికి కావాల్సినటువంటిది పురుషునికి మొదటిగా పెండ్లి కుమార్తె అవసరమై ఉన్నది. మొట్టమొదటిగా ఈ లోకంలో ఆది మానవుడైనటువంటి ఆదామును సృష్టించినటువంటి దేవుడు అలాగే ఆలోచిస్తున్నాడు, నరులు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అని. ఆది కాండము 2వ అధ్యాయం 18వ మాటలో మనకు కనబడుతూ ఉంది. నరులు ఒంటరిగా ఉండగా మంచిది కాదు అని కలిసినటువంటి దేవుడు ఒక స్త్రీని కలుగు చేశాడు. ఆ స్త్రీని మరలా మట్టితో తయారు చేయలేదు. ప్రభువైనటువంటి దేవుడు ఆదాము యొక్క ప్రకటనను తీసి తయారు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రకటనను తీసి తయారు చేసి ఆదాము వైపు తీసుకుని వెళ్ళి ఇదిగో ఎవరు అని అడిగితే ఆ మధ్యలో ఉన్నటువంటి వాడు కూడా మాట్లాడుతున్నాడు, ఈమె నా మాంసములో మాంసము, నా శరీరంలో శరీరము, నా ఎముకలో ఎముక, నా రక్తంలో రక్తము అని మాట్లాడుతున్నాడు. ప్రియుల ఎంత గొప్ప విషయమో చూడండి. ఒక హాస్పిటల్లో ఒక రోగికి మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత వారికి ఏమి జరిగిందో ఏమీ తెలియదు. కానీ ఆదాము విషయంలో అలా జరగలేదు. ఎంత గాఢనిద్రలో ఉన్నా ఆయన ప్రపంచాన్ని ఇరిచినట్టు ఇది నా ఎముకలో ఎముక అని సమాధానం చెప్తూ ఉన్నాడు. అది పరిశుద్ధాత్మ వల్లే కానీ మరి ఎవరి వల్ల కాదు అని గ్రహించాలి. ప్రియులారా, ఆయన మాట్లాడిన రీతిగా ఈమె ఎవరి ఎముక,